ఏంటి మాస్టర్ లిఫ్ట్ కావాలా? అక్కర్లేదు సార్, 2 వీలర్స్ చచ్చినాక తెలుసుకోలేదు, మీరు వెళ్ళండి. వావ్, ల్యాండ్ సార్. ఇందులో ఎక్కితే ఫ్లైట్లో ఎక్కినట్టు ఉంటుంది. నేను అడుగుతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కంగారు పడకు, అది బాంబు సౌండ్ కాదు. ఈ కారుకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. డోర్స్ లాక్ చేశా. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. అరే, కార్లో ఏసీ కూడా ఉందే. నీలాంటి వాళ్ళని ముందుగా హ్యాపీ చేయటానికి ఏసీ పెట్టించా. థ్యాంక్ యూ సార్. అరే, టేప్ రికార్డ్ కూడా ఉంది. అందులో మంచి పాట కూడా ఉంది, విను. గురుగారు, ఈ కార్ ఎంత అండి? 12 లక్షలు. ఓ, చాలా కాస్ట్లీ. బై ది వే, మీ పేరేంటండి? ఉమాపతి. ఉమాపతి, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. మీరేం చేస్తుంటారు సార్? హోమోపతి. హోమో. నువ్వా? అయ్యా, ఈ కార్ ఎక్కడిది? నువ్వు స్కూటర్ ఎక్కడైనా ఒట్టు పెట్టుకున్నావు కదా, నీకోసమే కొన్నాను. ఏవి రావు. నేను దిగిపోతా. అవి లాక్ చేశా. ఆ డోర్లు రావు మై డియర్, ఏవి రావు. వద్దు వద్దు, నన్ను దింపే. ఇదిగో, దింపేసే. ఎక్కించుకుంది దింపటానికి కాదు, కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇదిగో, కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్, ఫ్రెండ్షిప్ కోసం. ఇదిగో రావు, ఒక్క ముద్ద. ఏం కాదు, పోతూ పోయి ఎదో కాదు. నువ్వు మిస్ అయితే మళ్ళీ దొరకవు కదా. ఇదిగో రావు, ప్లీజ్ రావు, ప్లీజ్. 5 minutes ప్లీజ్ రావు. సర్లే, బాగా టెన్షన్ ఉంటున్నావు. ఇంకొకసారి కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్. అమ్మా, వీడెవడండి బాబు? అమ్మాయిలు వెంట పట్టడం చూశాను, వాళ్ళ అమ్మల వెంట పట్టడం చూశాను. వీడు నా వెంట పడ్డాడేంటండి? అటు ఇటు కనిపెదవా? అయ్యో అమ్మా. హలో, చంద్రశేఖర్ గారా? ఎస్, చంద్రశేఖర్ స్పీకింగ్. నేను ఎంవిఎస్ మాట్లాడుతున్నాను. హో, ఎంవిఎస్ గారా, బాగున్నారా? బాగున్నానండి. ఏమిటి విశేషాలు? రాజు, పెద్దయ్య, మొన్న జరిగిన క్లాస్ ఎగ్జామినేషన్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? మాట్లాడవే, నిన్నే అడిగేది. ఎన్ని మార్కులు వచ్చాయి? 9. సంతోషం రా, చాలా సంతోషం. నేను నీ మీద పెట్టుకున్న నా ఆశలన్నిటి కూల్చేశావు, నా కళలన్నిటి కూడా కాల్చేశావు. నా ప్రయత్నం, నా తాపత్రయం ఫలించి నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తావని, నిన్ను చూసి నేను గర్వపడేలా చేస్తావని ఎన్నో ఊహలు పెట్టుకున్నాను. అన్నిటి చెదరగొట్టేశావు. రేయ్, నువ్వు సాధించిన ఈ ప్రగతిని చూసి నేను గర్వపడుతున్నాను రా, చాలా గర్వపడుతున్నాను. పెద్దయ్య, నేను చెప్పేది విని పెద్దయ్య. వద్దు, నువ్వేం చెప్పొద్దు. నువ్వేం చెప్పినా నేను విందచ్చుకోలేదు. రేయ్, ఈ లోకంలో ఎవరైనా పిల్లల్ని పెంచుకోవచ్చు కానీ వాళ్ళ మీద ఆశలు పెంచుకోకూడదని నాకు ఈ రోజే అర్థమైందిరా. మీ వాళ్ళ చీకటి బతుకుల్లో నువ్వు ఒక దీపం అవ్వాలనుకున్నాను రా. వాళ్ళ అమాయకత్వానికి నువ్వు ఆలోచన అవుతావు అనుకున్నాను రా. కానీ నీ విషయంలో నేను అనుకున్నది సాధించలేక ఓడిపోయాను. పోరా, పోయి నువ్వు కూడా మీ వాళ్ళలాగానే ఈ అడవిలో పుల్లలు ఏరుకుంటూ వాళ్ళలాగానే దీనంగా బతకరా. పోరా, పో. పెద్దయ్య, 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 నన్ను మన్నించు పెద్దయ్య. నా మనసు నా మాట వినని పరిస్థితి వచ్చింది. మీరు కూడా నన్ను అసహించుకుంటే నేను బ్రతకలేను పెద్దయ్య, బ్రతకలేను. రాజు, రాజు, ఏమిట్రా? ఏమైందిరా? చెప్పరా, ఏమైంది నీకు? నేను అమ్మాయిని ప్రేమించాను పెద్దయ్య. ప్రేమించావా? హలో, ఉన్నారండి అమ్మాయి గారు, మీకు ఫోను.
హలో. ఎవరమ్మా మాట్లాడేది? ఉషేనా? అవును, మీరు? నా పేరు చంద్రశేఖరరావు అమ్మా. నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు తెలుసు. రాజు విషయం నీతో మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. క్షమించండి, నాకు రాజు గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు, అవసరమూ లేదు. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి ప్రశాంతంగా విను. మీరు పెద్దవారిలా అనిపిస్తున్నారు, అందుకే గౌరవంగా చెప్తున్నా. ఇష్టం లేని వారి గురించి ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద కూడా ఇష్టం కలుగుతుంది. దయచేసి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అమ్మా, టేక్ ఇట్ ఈజీ. జరిగింది ఏదో జరిగిపోయింది, అది కూడా మన మంచిగా అనుకో. బీ ప్రాక్టికల్. అవును, నీకేదో బొటానికల్ టూర్ ఉందన్నా? ఉంది, కానీ నాకెందుకో వెళ్ళాలని లేదు డాడీ. అదేంటమ్మా, బొటానికల్ ప్రాక్టికల్స్ లో రికార్డ్స్ తో పాటు టూర్ కూడా మార్కులు ఉంటాయి. నువ్వు వెళ్ళకపోతే ఎలా? పైగా కొంత ఫ్రెష్ గా కూడా ఉంటుంది. ఇంతకీ టూర్ ఎప్పుడు? రేపే డాడీ. గో అండ్ ఎంజాయ్. చిచ్చి చిచ్చి, వెదవ డాక్టర్లు అంతా కమర్షియల్ అయిపోయారనుకోండి. హోప్లెస్. నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, యూనిట్ టెస్టులు, క్రికెట్ టెస్టులు, వీళ్ళ పిండాకు టెస్టులు. ఈ సీసా ఏమిటండి? కొబ్బరి నూనె? ఏం తలకు రాసుకుని చేస్తావా వెర్రి పీనుగా? యూరిన్ టెస్ట్ కోసం పెట్టానే, యూరిన్. నేను డ్రెస్ వేసుకొస్తాను, జాగ్రత్త. చిచ్చి చిచ్చి, దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టారేంటండి? ఇదిగో, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్త. మీకు షుగర్ ఏమోనని నాకు అనుమానంగా ఉందండి. ఊరుకోండి సార్, నాకు షుగర్ ఏంటి? మా వంశంలో 6 తరాలు అటు 6 తరాలు ఇటు. షుగర్ అంటే ఏంటో తెలియదు. ఎనీవే, రిపోర్ట్ ఏమన్నానుగా. డాక్టర్, ఇదిగో ఇన్ రిపోర్ట్. వెరీ గుడ్. ఈ రిపోర్ట్ నిజంగా అయిందేనా? ఎస్ సార్, ఈయనదే సార్. కరెక్ట్గా టెస్ట్ చేశారా? ఎస్ సార్. ఈయనకి ఇలా రావడం ఏంటి? ఏంటి సార్, ఆ రిపోర్ట్లో ఏముందో చెప్పండి సార్. టెన్షన్ పెట్టండి సార్ నన్ను. ఏం చెప్పను, ఎలా చెప్పను? అందులో ఏముందో నోట్తో చెప్పండి సార్. మీకు నాకు మీకు నాకు 3 నెలల కడుపు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు బిల్లు 3000 అయింది, అంతే పారిపోయాడు. అవునా? ఇక నీ జోలికి రాలే. డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, గర్ల్స్ అంటే మీరే రండి. లిజన్ మీ ఎవ్రీబడి. మనం జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఈ పూట కాస్త సరదాగా రిలాక్స్ అయ్యి తర్వాత బొటానికల్ సార్, తర్వాత విషయం మళ్ళీ చెప్పొచ్చు, ముందు సరదాగా రిలాక్స్ అవుదాం సార్. కానివ్వండి. నేను వచ్చా. సిద్ధు, హఠాత్తుగా నువ్వేంటి? ఇంత ముందే చెప్పాను కదా, అరేబియా సముద్రంలో తుఫాన్ అడిగొస్తుందని. అలాగే ఈ సిద్ధు కూడా. బై ది బై, వీళ్ళు నా ఫ్రెండ్స్ పద్దు, హాయ్. దాదు. హాయ్ హాయ్ హాయ్. ఎవర్రా కళ్ళజోడు గ్యాంగు? అరే మన లెక్చరర్ గారు. మేము వచ్చేసాం సార్. వచ్చేసాం సార్. వచ్చేసాం సార్ అని చీఫ్ గెస్ట్ లో చెప్తున్నారు. ఎవరు మీరు? మేము ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ సార్. ఆ. బొటానికల్ టూర్ ఎగ్గొట్టేసాం. ఆ. ఇప్పుడు టూర్ ఫినిష్ చేద్దామని వచ్చాం. అప్పట్లో బాట్ని ఎగ్గొట్టి మ్యాట్నికి వెళ్ళేవాళ్ళం. జస్ట్ రీసెంట్ గా తెలుసుకున్నాం మ్యాట్ని కన్నా బాట్ని మంచిదని, అందుకే వచ్చేసాం. ఎన్ని వివరాలు అడుగుతున్నా? డీడో బస్ డ్రైవరా? ఏ సిద్ధు, ఆయన మా బాటనీ ప్రొఫెసర్. ఐ లైక్ యువర్ ప్రొఫెసర్. ఉష నాకు కాబోయే ఉడ్బి సార్, తన దగ్గర నుండి చూసుకోమని మా మామయ్య పంపించాడు. ఉషని ఉడ్బియా? ఈ విషయం ఎవరికి తెలియదే. ఉషకే తెలియదు, నీలాంటి మట్టి బుర్రకి ఎలా మట్టి తెలుస్తుంది? బుర్రా చెట్టు బుర్రా అనుకో, నాది చాలా గట్టి బుర్రా. ఏ విషయం గురించి అయినా చెప్పక. అయితే సార్, లవ్ గురించి చెప్పండి సార్. కిస్సు గురించి చెప్పండి మాస్టర్. ఆయన చెప్తాడు, రసం తీసిన జరిగేలా ఉన్నాడు, నేను చెప్తాను. Shut up! చెప్తున్నాను, కసుకోండి.